ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపే విధంగా పోలీస్ శాఖ తరఫున ఏర్పాట్లు చేస్తున్నామని తూప్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ కార్యక్రమాన్ని డీఎస్పీ నరేంద్ర గౌడ్ తూప్రాన్ సీఐ రంగాకృష్ణ పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద నామినేషన్ కార్యక్రమాన్ని వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ కోసం వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరుపుకునేందుకు ప్రజలందరూ సహకరించాలని సూచించారు. సోషల్ మీడియాలో రచ్చగొట్టే ప్రకటనలు, ఇబ్బంది కలిగించే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సిస్టమ్స్ ఉన్నాయి ల్యాప్టాప్ అవైలబుల్ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3వ దశ ఈ నామినేషన్ల ప్రక్రియ ఈరోజు స్టార్ట్ అయింది. అందులో భాగంగా వెల్దుర్తి నామినేషన్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. సో ఏర్పాట్ల పరంగా చూస్తే కూడా అన్నీ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేసుకున్నాము. అంటే బందోబస్తు కానీ, తర్వాత ఇక్కడ తహసీల్దార్ గారు, తర్వాత ఎంపీడీఓ గారు కూడా ఏర్పాట్లు, తర్వాత క్లస్టర్ వైజ్ అన్నీ సెగ్రిగేట్ చేసి 6 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో అంతా కూడా సాఫీగానే జరిగిపోతుంది. సఫిషియెంట్ పార్కింగ్ మిగతా అంతా కూడా బాగానే ఉంది. ఈ సందర్భంగా అందరికీ, ముఖ్యంగా అభ్యర్థులకి, తర్వాత ప్రజలకి పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏంటంటే ఎలాంటి ప్రలోభాలకు ఎవరు కూడా గురి చేయొద్దు. అదేవిధంగా అభ్యర్థులను కానీ, ఓటర్లను కానీ భయపెట్టే ప్రయత్నం చేయొద్దు. మేము కూడా ఏంటంటే పోలీస్ పరంగా కొన్ని గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినాము. ఆ గ్రామాల్లో ఎవరైతే అన్ని వర్గాలతోటి అందరితో కూడా మేము మీట్ అవుతున్నాం, చెప్తున్నాము కూడా. ఒక ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో అందరూ కూడా ఈ ఎన్నికలు సజావుగా